అంబటిపై నమోదైన కేసులో హైకోర్టులో క్వాష్ పిటిషన్స్. వారం రోజుల్లో అంబటిపై నమోదైన 36 కేసులను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్. మాజీ మంత్రి కాకాణిపై మరో అక్రమ కేసు. బాలిక మృతిపై ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు నమోదు. టీడీపీ ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను వేధిస్తున్నారన్న లోకేష్. శంకుస్థాపనలకు ముందే పరిశ్రమలను భయపెడుతున్నారని విమర్శ. రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు. కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు రేవంత్ చంద్రబాబు నాయుడు సంచులు మోశారంటూ ఫైర్. కేంద్ర మంత్రి బండి సంజయ్కి మంత్రి పొన్నం కౌంటర్. ఎంఐఎంతో 100 కోట్ల డీల్ ఆరోపణలు అర్ధరహితం, దమ్ముంటే ఆధారాలు చూపాలని డిమాండ్. చివరి రోజు ప్రచారం కావడంతో నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ఎన్నికల్లో గెలుపు బాధ్యత పార్లమెంట్ ఇన్ఛార్జీలకు అప్పగించిన సీఎం. చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ ముఖ్య నేతలు. భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్ లో కేటీఆర్ ప్రచారం. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు. అధికార పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగటమే లక్ష్యంగా ప్రచారం. వందే మాతరం ఇస్లాం మత ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛతో మత విశ్వాసాలు కాపాడుకుంటామన్న అసదుద్దీన్. కరీంనగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్. కరీంనగర్లో ఇప్పుడే అసలైన కబడ్డీ ఆట మొదలైందన్న కేంద్ర మంత్రి. ఉత్తరప్రదేశ్ లక్నోలో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు. అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు. ఢిల్లీలో విద్యార్థులతో ప్రధాని మోదీ పరీక్ష పే చర్చ. ఏఐ టెక్నాలజీ ఉపయోగించుకోవాలని స్టూడెంట్స్ కు సూచన. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా లక్ష్యంగా ప్రతిపక్షాల వ్యూహం. స్పీకర్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టే యోచనలో ఇండియా కూటమి. టీ20 వరల్డ్ కప్ లో నేడు జింబాబ్వేతో తలపడనున్న ఒమన్. కొలంబో వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ఇరు జట్ల పోరు.